వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. తమిళనాడులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన కరూర్ తొక్కిసలాట విషాదంపై ఎట్టకేలకు తలపతి విజయ్ స్పందించబోతున్నారు. సంఘటన జరిగిన 3 వారాల తర్వాత విమర్శల తుఫాను మధ్య టీవీకే అధినేత విజయ్ కరూర్ బాధితులను కలవటానికి అక్టోబర్ 17న పర్యటించబోతున్నారు. ప్రారంభంలో ఘటనా స్థలం నుంచి విజయ్ వెళ్లిపోవటంపై, బాధితులను నేరుగా కలవకపోవటంపై డీఎంకే ఇతర పక్షాల నుంచి తీవ్రమైన రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు, బాధితులకు సంఘీభావం తెలపటానికి ఆయన సిద్ధమైన ఈ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? విజయ్ ఈ పర్యటన ద్వారా రాజకీయంపై తెరదించుతారా? తమిళనాడు రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన కరూర్ తొక్కిసలాట విషాదంపై విమర్శల తుఫాను మధ్య తలపతి విజయ్ ఎట్టకేలకు స్పందించబోతున్నారు. సంఘటన జరిగిన 3 వారాల తర్వాత టీవీకే అధినేత విజయ్ అక్టోబర్ 17న కరూర్ బాధితులను కలవటానికి సిద్ధమయ్యారు. తొక్కిసలాట జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి విజయ్ వెళ్లిపోవటంపై, బాధితులను నేరుగా కలవకపోవటంపై డీఎంకే ఇతర పక్షాల నుంచి తీవ్రమైన రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పేలా ఆయన పరామర్శ యాత్ర ఉంటుంది. అక్టోబర్ 17న జరగనున్న ఈ సమావేశంలో తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున టీవీకే ప్రకటించిన ద్రవ్య సహాయాన్ని ఆయన స్వయంగా అందజేయనున్నారు. ఈ సమావేశం కరూర్లోని ఓ ప్రైవేట్ హాల్లో నిర్వహించబోతోంది. ఇది పూర్తిగా బాధితులు, వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం. దీని ద్వారా ఈ పర్యటనను కేవలం రాజకీయ ప్రదర్శనగా కాకుండా వ్యక్తిగత పరామర్శగా చూపించడానికి టీవీకే వ్యూహం రచిస్తుంది. ఈ పర్యటనతో తాను బాధితులకు తోడుగా నిలబడతానని గతంలో వీడియో కాల్స్ ద్వారా ఇచ్చిన హామీని విజయ్ నిలబెట్టుకుంటూ తన నాయకత్వంపై వచ్చిన ప్రశ్నలకు విరామం ఇవ్వబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.